అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. విష్ణు సహస్రనామ స్తోత్ర విశిష్టత గురించి మీకు తెలుసా? రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఉత్తమ ఫలితాలు పొందండి. మంత్రాల ఘనకి మూల మంత్రం శ్రీ మహావిష్ణు నామం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసిన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగును. ఆయురారోగ్యం కలుగును. పాపములు తొలగును. స్తోత్రంలో ప్రతి నామము అద్భుతం. మన నిత్య జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్ట నష్టాలు ఒక్కసారిగా మీద పడి ఉక్కిరి బుక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామ పారాయణం అన్నిటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందని, ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా ఇంటి దేవత పూజతో ఇష్ట దేవత పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానం ఆచరించడం చేయాలి. ఆపై పూజ గదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్రనామం నుండి వెలువడే శబ్దం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తులసి మొక్క ముందే నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. అభిష్ట సిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రుల జపము చేయవచ్చును. 1 విద్యాభివృద్ధికి 14వ శ్లోకం. అలాగే ఉదర రోగ నివృత్తికి 16వ శ్లోకం. ఉత్సాహమునకు 18వ శ్లోకం. మేధా సంపత్తికి 19వ శ్లోకం. కంటి చూపునకు 24వ శ్లోకం. తీరటానికి 27వ శ్లోకం. వివాహ ప్రాప్తికి 32వ శ్లోకం. అభివృద్ధికి 42వ శ్లోకం. మరణ భీతి తొలగుటకు 44వ శ్లోకం. కుటుంబ ధనాభివృద్ధికి 46వ శ్లోకం. జ్ఞానాభివృద్ధికి 48వ శ్లోకం. క్షేమాభివృద్ధికి 64వ శ్లోకం. నిరంతర దైవ చింతనకు 65వ శ్లోకం. దుఃఖ నివారణకు 67వ శ్లోకం. జన్మరాహిత్యమునకు 75వ శ్లోకం. విద్యాప్రాప్తికి 80వ శ్లోకం. శత్రువులు జయించుటకు 88వ శ్లోకం. భయనాశనమునకు 89వ శ్లోకం. సంతాన ప్రాప్తికి 90వ శ్లోకం. మంగళ ప్రాప్తికి 96వ